నీవు చేసే ఏ పనిలోనైనా నీ హృదయం సూచించినట్లుగానే నువ్వు అనుసరించాలి. దీనిని ధృవీకరించుకోవాలంటే నువ్వు ధ్యానంలో కూర్చోవాలి. నేను మన యువ అభ్యాసీలకు ఇచ్చిన సందేశం ముఖ్యంగా మన సోదరులను ఉద్దేశించి ఇచ్చినదే. మన సోదరీసోదరుల విషయంలో వారి ప్రాపంచిక బాధ్యతలను వాళ్ళు చక్కగా నిర్వహించాలన్నది నా సలహా. వాళ్ళు వివాహాలు చేసుకోవాలి, సంసారం చేయాలి. అదే సమయంలో వారి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలైన వాటి పట్ల అనుబంధాలు పెంచుకోకుండా ఉండాలి. మాస్టర్ గారి స్మరణలో ఉంటూ మన ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తుండటం కూడా మాస్టర్ గారికి సేవ చేసినట్లే, అది వారి ఆజ్ఞలను పాటించినట్లే అవుతుంది. నీ ఆధ్యాత్మిక పురోగతికై ప్రార్థిస్తాను.